హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. భూ సమస్యల పరిష్కారం చూపేందుకు ఏర్పాటు చేసిన ధరణి కమిటీ సమగ్ర శాశ్వత ప్రయోజనాల లక్ష్యంగా సిఫార్సు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆయా సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. ఈ నెల 11న జరిగిన తొలి సమావేశంలో విధి విధానాలపై ప్రధానంగా దృష్టి సారించిన కమిటీ ఈ నెల 17న రెండవ సమావేశంలో అయితే పాల్గొంది. ధరణి పోర్టల్ నిర్వహణ, భూ సమస్యలపై విశ్లేషించింది. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం, ఆన్లైన్ దస్త్రాల నమోదు 2017 నుంచి 19 వరకు చోటు చేసుకున్న పొరపాట్లు, 2020 అక్టోబర్ నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ, ఆన్లైన్లో దస్త్రాల మార్పులు చేర్పులు, దాఖలైన అభియోగాలపై ఆ సమావేశంలో కమిటీ సభ్యులు పరిశీలన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వెనువెంటనే పరిష్కరించదగిన యాజమాన్య హక్కుల చిక్కులపై ముందుగా ఒక నిర్ణయం అయితే తీసుకోనుంది. పేర్లలో తప్పులు, సర్వే సంఖ్యలు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాలపై మొదట ఒక నివేదికను రూపొందించనున్నట్లయితే తెలిపింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మాన్యువల్ దస్త్రాల నిర్వహణ జరగకుండా పోయింది. చాలా చోట్ల 2014 వరకే పహానీల నమోదు కొనసాగినట్లు రెవెన్యూ వర్గాల వద్ద సమాచారం ఉంది. 2016 వరకు కొనసాగి కొన్ని చోట్ల పహానీల ఉన్నతీకరణ సాగిన క్షేత్రస్థాయికి సంబంధం లేకుండా జమాబందీ అయితే చేశారు. ఈ ప్రక్రియ నిలిచిపోయిన చోట పాత సమాచారమే మాన్యువల్ దస్త్రాల్లో ఉంది. 2020 అక్టోబర్లో ధరణి అమల్లోకి వచ్చాక పోర్టల్లో నమోదైన సమాచారంలో తప్పులు సరిచేయడానికి సులువైన మార్గాలు లేకుండా పోయాయి. కొన్ని భూ ఖాతాలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిపై ధరణి కమిటీ నిశిత పరిశీలన చేస్తుందని తెలుపుతూ ఉన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సభ్యులైతే చర్చలు జరిపారు. ప్రధానంగా గ్రామాల్లో సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందులను పరిష్కారం చూపడంపై కమిటీ అయితే దృష్టి సారించింది. ఎంతకీ తగని భూముల పంచాయతీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా త్వరలో కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలను తెలుసుకోవాలని కమిటీ అయితే ఆలోచిస్తోంది. ధరణిలో ఉన్న సమస్యలపై ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను అందించనుంది. కాగా ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం గత ప్రభుత్వ పరిష్కార మార్గాలను అమలు చేయకపోవడానికి గల కారణాలు అన్వేషించి సమస్యలపై ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులు ఎన్ని, వాటిలో ఆమోదించినవి ఎన్ని, తిరస్కరించినవి ఎన్ని, ఇంకా పెండింగ్లో ఉన్నవి ఎన్ని, వాటి పరిష్కారానికి మార్గాలు ఏమిటి అన్న కోణంలో కమిటీ అయితే చర్చించింది. కమిటీ అనుసరించాల్సిన రూట్ మ్యాప్ను త్వరలో ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా చేయాలా లేదా విడివిడిగా చేయాలా, గ్రౌండ్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి అనే దానిపై కమిటీ అయితే చర్చలు జరుపుతోంది. రానున్న 2-3 రోజుల్లో కమిటీ ఫీల్డ్ విజిట్ చేస్తారనే ఆలోచన అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.